హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో వెల్కమ్ టు శ్రీ విజేత ఇన్స్టిట్యూట్. నేను మీ రాము సార్. సో 2025 ఐపీఎల్ 18th సీజన్ విన్నర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దాని కెప్టెన్ రజిత్ పాటిదార్ అని మనకు తెలుసు. అయితే ఈ యొక్క టీం అనేది ఎవరి మీద విజయం సాధించిందంటే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి కప్పు గెలవడం జరిగింది. ఈ మ్యాచ్ గుజరాత్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరగడం జరిగింది. అయితే ఆర్సీబీకి దక్కినటువంటి తొలి విజయం ఇది. ఇంతకుముందు 2009లో ఒకసారి, 2011లో, 2016లో ఫైనల్కి చేరి ఓటమి చెందినప్పటికీ 2025లో తొలి విజయం సాధించడం జరిగింది. సో ఇక్కడ విన్నర్ అయినటువంటి వారికి 20 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అది ఆర్సీబీ టీంకి. మరి రన్నరప్గా ఉన్నటువంటి టీము పంజాబ్ కింగ్స్కి 12 కోట్ల 50 లక్షల రూపాయలు రావడం జరిగింది. అలాగే క్వాలిఫైయర్గా ఉన్న టీము ముంబై ఇండియన్స్ 7 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఎలిమినేటర్ టీమ్గా గుర్తించబడింది గుజరాత్ టైటన్స్ 6 కోట్ల 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ పొందడం జరిగింది. ఈ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్, ఆరెంజ్ క్యాప్ సాధించిన వ్యక్తి సాయి సుదర్శన్, గుజరాత్ టైటన్స్ టీంకి చెందిన వ్యక్తి. అత్యధిక వికెట్స్ అంటే పర్పుల్ క్యాప్ సాధించిన వ్యక్తి ప్రసిద్ధ్ కృష్ణ, గుజరాత్ టైటన్స్కి చెందిన వ్యక్తి. ఈ సీజన్లో అత్యంత విలువైన ఆటగాడు సూర్యకుమార్ యాదవ్, ముంబై ఇండియన్స్ టీంకి చెందిన వ్యక్తి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కృణాల్ పాండ్యా, ఆర్సీబీకి చెందిన వ్యక్తి. ఎక్కువ సిక్సర్లు సాధించిన వ్యక్తి పూరన్ 40, లక్నో సూపర్ జైంట్ టీంకి చెందిన వ్యక్తి. బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ కమిందు మెండిస్, సన్ రైజర్స్ హైదరాబాద్ చెందిన వ్యక్తి. మరి సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ వైభవ్ సూర్యవంశీ, రాజస్థాన్ రాయల్. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.